భారత్ మాతాకి ఈలడు మన కాంగ్రెస్ పార్టీ కాదే. భారత్ మాతాకి భారత్ మాతాకి భారత్ మాతాకి వందే వందే జై శ్రీరామ్. ఇది గట్టిగా అంటారు కదా. జై శ్రీరామ్ జై శ్రీరామ్. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, జేపీ నడ్డా గారి నాయకత్వం, కిషన్ రెడ్డి గారి నాయకత్వం. భారత్ మాతాకి. వరంగల్ హన్మకొండ జోష్ అన్న, హన్మకొండ వరంగల్ జోష్ జోష్ ధూమ్ధామ్ జోష్. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం యొక్క ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఈరోజు హన్మకొండ వరంగల్ 2 జిల్లాల యొక్క సంయుక్త సన్నాహక సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి వరంగల్ జిల్లా అధ్యక్షుడు సోదరుడు గంట రవి గారికి, మా ప్రేమేంద్రన్ గారికి, మా ధర్మన్న గారికి, మా సీతారాం నాయకన్న గారికి, శ్రీధర్ గారికి, ఇతర వేదికమైనటువంటి రాష్ట్ర జిల్లా నాయకులకు, విచ్చేసిన రాష్ట్ర జిల్లా మండల స్థాయి నాయకులకు అందరూ కూడా పాత్రికేయ మిత్రులకు హృదయపూర్వక నమస్కారం. ఒక్కసారి మళ్ళీ మన నెంబర్ చెప్పాలండి. ఫస్ట్ వీళ్ళు చెప్తారు, మీకు వీళ్ళకి పోటీ. రెడీయా? నేను 1 2 3 అనే ఫస్ట్ వీళ్ళు చెప్తారు. నెక్స్ట్ వీళ్ళు గట్టి చెప్తారా, మీరు గట్టి చెప్తారా, వీళ్ళు కలిసి చెప్తారా, వీళ్ళు మంచి కలిసి చెప్తారా చూద్దాం. రెడీ కదా? ఇటు మా అక్కలు డేంజర్, జాగ్రత్త వాళ్ళు. సో రెడీ అయ్యాక 1 2 3. ఆగు ఎటు పోతుందే? తిడుతుర్రా ఏంది? మంచిగా రాదు చూద్దాం. అక్క కొడుతుంది ఏంది? చలో 1 2 3. వెరీ గుడ్. మీరు రెడీయా? కొంచెం మెల్లగా రీ. చలో 1 2 3. ఇంకొంచెం గట్టి అన్నారు, మళ్ళీ అంటారు గట్టిగా. మరి ఛాన్స్ ఇవ్వన్నా, వాళ్ళు గట్టిగా అన్నారు. చలో మళ్ళీ 1 2 3. వీళ్ళు ఎక్కువ అన్నారు, వాళ్ళు ఎక్కువ అన్నారు. మెంబర్షిప్ మీరు ఎక్కువయ్యారు. ఓకేనా? ఈ నెంబరు రాత్రి నిద్రలకెళ్ళి లేపిన కూడా 8800002024 అనాలి. 7కి పోయినా 7కి పోయినంటే పోయిన కాడికి పోయినా అనాలి. వాటి అక్కడికి కూడా అన్నది. అర్థమైంది కదా? 7కి పోయినా కూడా అరే ఏందన్నా ఇది 8800002024 ఏందన్నా అని చెప్పి వరంగల్ హన్మకొండ జిల్లాలో మొత్తం పెద్ద చర్చ జరగాలి. రేపు ధర్మనో ప్రేమేంద్రనో ఎక్కడికైనా కూరగాయల షాప్ పోతే ఏం సార్ ఈ 8800002024 ఏం సార్ అనాలి. చేపల మార్కెట్ వేనానాలే, కూరగాయల షాప్ వేనానాలే, బట్టల షాప్ వేనాలే, బంగారం షాప్ వేనా కూడా అనాలి. బార్లకు తప్ప. మళ్ళీ బార్లకు పోయి లొల్లు పెట్టుకోకుండా అడిగడం పోయి మన భవన్కి పోయేటోళ్ళు వేరేటోళ్ళు ఉన్నారు. పక్క కదా? రేపు నుంచి మీకు ఎవ్వరు కలుస్తారు, మీ చుట్టాలు కలిసినా మీరు షాపు వేనా అక్క అన్న మెంబర్షిప్ చేసినామన్నా నీ ఫోన్ తీ 8800002024 ఉండండి. వాళ్ళకి ఓన్లీ అన్న మీడియా తప్ప మీతో అందరూ కూర్చోండి. ఓన్లీ మీడియా తప్ప. అమ్ముడు కూర్చోండి అందరూ కూర్చోండి. ఓన్లీ మీడియా, సోషల్ మీడియా తర్వాత ఓన్లీ మీడియా వాళ్ళు మాత్రమే ఉండాలి. మీతో అందరూ కూర్చోవాలి. కాబట్టి మెంబర్షిప్ ప్రతి ఒక్కరు మీ తెలిసిన వాళ్ళు కానీ చుట్టాలు కానీ ఈ దేశంలో ఎక్కడున్నా కూడా ఫోన్ చేసి సకుటుంబ సమేతంగా మెంబర్షిప్ చేయాలి. మీరు షాపింగ్ పోతారు, షాప్లో వర్కర్స్ ఉంటారు, అక్క అన్న నేను ఫోన్ అయ్యి ఒక్కసారి మొబైల్ తీసుకో మెంబర్షిప్ అయ్యి. షాపు పోతారు, అక్క అన్న చేయి. 7కి పోయినా కూడా మీరు ప్రైవేట్ జాబ్ చేసినా కూడా అందరూ చేయించాలి. 7 పోయినా కూడా నాకు తెలుసా నా వరంగల్ హన్మకొండ జిల్లాలో తోపులు మీరు. నాకు తెలుసు, మీ కూడా తెలుసు కదా. మీరు బాగా డేంజర్ మీరు. నేను ఇలా మా కర్మల్ నా పోలింగ్ బూత్లో నా సొంత పోలింగ్ బూత్లో ఈరోజు మీటింగ్ పెట్టుకుని వచ్చిన. నేను మా వాళ్ళకి చెప్పొచ్చిన, నేను వరంగల్ పోతున్నా, నా ఇజ్జత్ పోతుంది, నా పోలింగ్ బూత్లో మాత్రం హైయెస్ట్ ఇవ్వాలని చెప్పొచ్చిన. మా వాళ్ళు ఎవరైనా తెలుసా మా పోలింగ్ బూత్లో అన్న ఈ తెలంగాణలో హైయెస్ట్ మెంబర్షిప్ నా బూత్లో చేస్తున్నారు. మీకు నాకు ఛాలెంజ్. దీనిలో నాతో బెట్టి కడతారు. ఎవరైనా బెట్టి కడతారా? మీతో ఏమవుతుంది? మీతో అవుతుందా? కానే కాదు. చలో నాకు మీకు పోటీ. నేను హైయెస్ట్ మెంబర్షిప్ నా బూత్లో చేస్తా అని చెప్పి పొద్దున చెప్పొచ్చిన.
నేను వరంగల్ హనుమకొండ పోతున్నా, ఆడపోయి ఛాలెంజ్ చేస్తా అంటే మా వాళ్ళు చెప్పారు, మా బూత్ అధ్యక్షులు అందరూ కూడా, ఏ అన్నా నువ్వు ఛాలెంజ్ చేస్తా, దుమ్ము దుత్తాం, ప్రతి ఇంట్లో మెంబర్షిప్ చేస్తామని చెప్పన్నారు మా ఇంట్లో. మీరు రెడీ నాతో ఎవరు ఛాలెంజ్ చేస్తారో చేతున్నా, ఛాలెంజ్ చేసే తోపులు చేతుతారు. చలో 200 మెంబర్షిప్ అంటే హైయెస్ట్ మెంబర్షిప్ చేస్తే నేను మళ్ళీ సేమ్ ఇదే హాల్లో ఆ పోలింగ్ బూత్ అధ్యక్షులు నేను మనం చేస్తాం 200 కంటే. ఎందుకంటే మనకు బంపర్ ఆఫర్ ఉండేయమని మన పార్టీలో, ఇన్సూరెన్స్ చేస్తాం, ఇది చేస్తాం, ఇల్లు ఇస్తాం, బంగాలు ఇస్తాం, అది లేదు, మన బంపర్ ఆఫర్ లేదు. ఇలా వేరే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలకు ఇలా మీటింగ్ పెట్టుకుంటారా? ఒక్కడ కూర్చుంటాడు, ఇంట్లో టక్క 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 కూడా కొడతాడు. కాంగ్రెస్ పార్టీలు హోల్సేల్గా మార్కెటింగ్లో బట్టి కొట్టిస్తారు వాళ్ళు, కానీ మనం కొట్టిస్తాం అట్లా. రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి వర్క్షాప్ జరిగింది, అన్ని మోర్చాల వర్క్షాప్ జరిగింది, రాష్ట్ర స్థాయి వర్క్షాప్ జరిగింది, వాళ్ళ జిల్లాల స్థాయి వర్క్షాప్ జరుగుతుంది, నెక్స్ట్ మండల స్థాయి కూడా వర్క్షాప్ జరుగుతుంది. ఎందుకంటే నీతిగా, నిబద్ధతతో, నిజాయితీగా మెంబర్షిప్ చేసే పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి 200 మెంబర్షిప్ అంటే ఎక్కువ ఏ బూత్లో చేస్తే వాళ్ళకు పక్క ఇక్కడనే నేనే వచ్చి సన్మానం చేస్తాను. ఆ సన్మాన కార్యక్రమంలో పాల్గొనే అదృష్ట అవకాశం నాకు ఇవ్వజేరా. నేను పక్కా వేస్తాను. 200 అన్న వట్టి చెప్పదన్న, వట్టి చెప్తే వరంగల్ వాళ్ళకి హన్మకొండ కాదు, నిజంగా చెప్పడం వరంగల్ హన్మకొండ బీజేపీ కార్యకర్తలు, అవునా? చలో మా పోలింగ్ బూత్లో నేను 200 కంటే ఎక్కువ మెంబర్షిప్ చేస్తానా అన్న వాళ్ళు చెప్తున్నాను. వట్టి చెప్పదిగా అబ్బో ఇక మీ తెలంగాణలో మీదే తోపలే కథ టాప్. నేను ఒక జిల్లా పోతే ఇంతమంది చేతులెత్తలే అన్న, ఒక జిల్లా పోయినా ఇంతమంది చేతులెత్తలే, కానీ ఇంతమంది ఎత్తిరంటే ఎవరు గ్రేట్, నిజంగా నిజంగా గ్రేటే. 100% తెలంగాణలో ఈ 2 జిల్లాలు టాప్లు ఉంటాయి. నేను రెచ్చగొట్టడానికి చెప్తున్నాను, మీ జోష్, మీ హుషారు చూస్తుంటే, మీ స్పందన చూస్తుంటే, కష్టపడే తీర్థం, మీ కసి, మీ సంకల్పం చూస్తుంటే 100% ఈ 2 జిల్లాలు టాప్. డౌట్ అవ్వండి, మీకు డౌట్ ఉందానే? ఎవరు లేదు కదా? పక్క ఎందుకు ఇవ్వాలి మెంబర్షిప్? మీరు పోతారు ఒక షాపు పోతారు, ఎందుకు ఇవ్వాలక్క మెంబర్షిప్ నేను అన్న, ఎందుకు ఇవ్వాలి బీజేపీ మెంబర్షిప్ అంటారు. మనకు పార్లమెంట్ ఎన్నికల్లో 17 లక్షల ఓట్లు వచ్చినాయి. పార్లమెంట్ ఎన్నికల్లో 17 లక్షలు, 70 లక్షల ఓట్లు వచ్చినాయి. పార్లమెంట్ 77 లక్షలు, 77 లక్షల ఓట్లు పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి వచ్చింది. దానిలో కనీసం 70% అని చేయాలి మనం. ఇక్కడ పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్ని ఓట్లు వచ్చినాయో దానిలో ఎన్ని రావాలి? 70% రావాలి. పక్కా వస్తాయి కదా, పక్కా చేస్తారు కదా అన్న. మెంబర్షిప్ చేసుకోవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ అని చెప్పి ప్రజల లోపల ఇంకా వాళ్ళ ఆలోచన అట్నే ఉంది. నరేంద్ర మోడీ గారి పార్టీ, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఉండాలని కోరుకునే ఈరోజు మనం ఈ దేశంలో ముచ్చటగా 3వసారి మన ప్రభుత్వం వచ్చింది, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చింది, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చింది. వాళ్ళు నేను గెలిచినా అంటే మోడీ హవా, కార్యకర్తలు కష్టపడ్డ తీరే. ఇలా 8 సీట్లు వచ్చినట్టే. ఇంకా అనేక సీట్లలో కొంచెం టికెట్లు ఆలస్యం, కానీ సీతారామన్ నాయక్ కానీ కొంచెం టికెట్ ఆలస్యం, కొంత ఇబ్బందుల వల్ల హైయెస్ట్ ఓట్లు బాగా వచ్చినాయి, కానీ మనం గెలవలేకపోయినాం. నెక్స్ట్ టైం పక్కా గెలుస్తాం. కాబట్టి మనం పక్కా మెంబర్షిప్ అనేది చేయాలి. 77 లక్షలకు ఇలా 70%, కనీసం 50 లక్షలు దాటాలి. 50 లక్షలు దాటాలంటే ఇలా వరంగల్, హన్మకొండ జిల్లాలో ఎంత చేయగలుగుతారో మీరు చేయాలి. ఇవాళ తెలంగాణలో టాప్ నెంబర్ 1, నెంబర్ 2లో మీరిద్దరు ఉండాలి. నేను కరీంనగర్ ఇచ్చిపెట్టి మీకు సపోర్ట్ చేస్తున్నా అర్థం చేసుకోరండి. మరి అంటే చెప్తా, మా వాళ్ళు కూడా సేమ్ ఇదే చెప్తాను. మరి పోయినాక పక్కా చేస్తారు కదా అన్న. జిల్లా నన్ను సర్పంచ్ కావాలనుకుంటున్నా, నేను ఎంపీటీసీ కావాలనుకుంటున్నా, నేను కార్పొరేటర్ కావాలనుకుంటున్నా, నేను కౌన్సిలర్ కావాలనుకుంటున్నా, నేను ఎమ్మెల్యే కావాలనుకుంటున్నా. ఎమ్మెల్యే మా వాళ్ళు ఏమనుకోరు, చెప్పుకోండి కాదు. ఎంపీ కావాలనుకుంటున్నా అన్న, నేను ప్రజాప్రతినిధి కావాలనుకుంటున్నా అన్న వాళ్ళు చేసేస్తున్నాను ఒకసారి. మొత్తం అందుకే వచ్చిలేదు, మీరు మొత్తం అందరూ పోటీ చేస్తుంటారు. ఇప్పుడు మీరు పోటీ చేయాలి, సంతోషం. ఈ పోటీ ఉండాలి. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ మీటింగ్ పెడితే పోటీ చేస్తారంటే ఇట్లా చేస్తారు, గిట్ట అనుకుంటున్నారు. చేతి పైకి వస్తలేదు, ఇట్లా ఇక్కడ నాకు నచ్చింది అలా ఇంత వీక్తుంది. అది ఇక బీఆర్ఎస్ పార్టీ కేఎల్ ఖతం దుకాన్ బంద్. ఇక కాంగ్రెస్ పార్టీని తిట్టడం పాపతుంది. తిట్టిన కాంగ్రెస్ పార్టీ తిడుతున్నారు. ఇలా నెక్స్ట్ స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచేది ఎవరు?
గెలిచేది ఎవరు అన్న? ఈ వరంగల్ కార్పొరేషన్ ఎట్టి బస్సులో ఈసారి మనం పక్కా గెలుస్తాం, రాసి పెట్టుకోండి. ఇది పక్క పెట్టండి. 2028లో తెలంగాణ రాష్ట్రంలో వచ్చేది ఏ ప్రభుత్వం? ఏ రాజ్యం? పక్కా వచ్చాయి కదా. 7 వేల పబ్లిక్ చర్చనా? అబ్బా, అసెంబ్లీ ఎన్నికల్లో పొరపాటు చేస్తాం మేము. ఇటు గుద్దాల్సిన వాడు గడుగుతున్నామే. అందుకే పార్లమెంట్ వేసి కరెక్ట్ గుద్దారు. 7 గుద్దాలో అడగుద్దారు. కాబట్టి ఇక్కడ మీరు ప్రజాప్రతినిధులు గెలవాలంటే ఇలా మెంబర్షిప్ మీ డివిజన్లలో, మీ గ్రామాల్లో, మీ పోలింగ్ బూత్లలో ప్రతి ఇంటికి పోయి మెంబర్షిప్ చేయించాలి. ఒక్కటి గుర్తుంచుకోండి, ఎలక్షన్లో పైసలతోనే గెలుస్తామనుకుంటే పొరపాటు, పైసల వలన గెలుస్తామంటే పొరపాటు. కాంగ్రెస్ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు పొట్టు పైసలు సంపాదించినారు, దండుపాల ముట్టలు సంపాదించినారు. వాళ్ళు పైసలు గెలుస్తారు. మనం చేయాల్సింది ఏంటి అంటే ఇలా మీ ప్రాంతాల్లో, మీ డివిజన్లో, మీ పోలింగ్లో హైయెస్ట్ మెంబర్షిప్ ఇవ్వండి. ప్రతి ఇంటికి పోయి మెంబర్షిప్ చేయించుకోండి. వాళ్ళు ఓటు వేసేటప్పుడు ఏమవుతుందో తెలుసా? కాంగ్రెస్ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు పైసలు ఇస్తా కూడా ఓటు వేసేటప్పుడు, అరే నేను బీజేపీ మెంబర్షిప్ తీసుకున్నా కదా, ఈ కాంగ్రెస్కి ఎందుకు ఓటేస్తా, బీఆర్ఎస్ ఓటేస్తా, ఎందుకు ఓటేస్తా, నేను వేస్తే దేనికి వేస్తా? మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళు వేరే పార్టీకి ఓటేస్తారా? వేస్తారా? కానీ పైసలు ఖర్చు పెట్టని ఈజీ పని ఏంటంటే మనం ప్రతి ఇంటికి పోయి అందరినీ ఒప్పించి మెప్పించి వాస్తవ విషయాలు చెప్పి మెంబర్షిప్, మీరు హైయెస్ట్ మెంబర్షిప్ చేసుకుంటే మీరు పక్కా గెలుస్తారు, రాసిపెట్టుకోండి, పక్కా గెలుస్తారు. అందుకే ఇది మంచి అవకాశం, ఇది మంచి అవకాశం. మీ అందరు కూడా గెలవాలనుకునే ఇక టైంపాస్ పోటీ చేస్తుంటే నేను ఏం చెప్పలేను. నేను కొంతమంది పోటీ చేస్తారు, టైంపాస్ పోటీ చేస్తారు కాదు. మీరు పక్కా గెలవాలి అని మీరు అనుకుంటే మీరు హైయెస్ట్ మెంబర్షిప్ మీ ప్రాంతాల్లో చేసుకుంటే మీరు పక్కా గెలుస్తారు. అడుగుతారు మరి ఎందుకు ఇవ్వాలన్న మెంబర్షిప్, బీజేపీ మెంబర్షిప్ ఎందుకు ఇవ్వాలి చెప్పాలి అన్న. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం రావడానికి కారకులు మీరే. మీరు ఓటేస్తేనే ఇవాళ దేశంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చింది. ఇక్కడ కూడా రామరాజ్యాన్ని రావాలి. మేము కొట్లాడినాం, కానీ మాకు మీరు ఓట్లు వేయాలి. అసెంబ్లీలో, పార్లమెంట్లో ఓట్లు వేసారు, సంతోషం. ఎందుకు ఓటేసారు పార్లమెంట్లో అంటే ఈ దేశంని ఒక శక్తివంతమైన భారతదేశ నిర్మాణంగా తయారు చేసినటువంటి ఒక సంకల్పంతో ముందుకు వస్తున్నటువంటి ఒక మహానుభావుడు నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి ఉండే కాబట్టి మళ్ళీ తిరిగి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కావాలంటే మా పార్టీ ఇంకా శక్తివంతంగా తయారు కావాలి. ప్రపంచంలో 18 కోట్లతో అత్యధిక సభ్యత్వం ఉన్నటువంటి ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈసారి మళ్ళా 10 కోట్లు వేసి హైయెస్ట్ ప్రపంచంలో మనం ఎవ్వరు బీట్ చేయలేదు. ఇక ఎవ్వరు, ఏ ప్రభుత్వం, ఏ పార్టీ బీట్ చేయలేదు. అలా హైయెస్ట్ మెంబర్షిప్ మళ్ళీ మనం చేయబోతున్నాం. ప్రపంచంలో రికార్డు సృష్టించబోతున్నాం. దాన్ని గుర్తుంచుకోండి. కాబట్టి ఏం చెప్పాలి అక్క, అన్న, ఇవాళ 25 కోట్ల మందిని పేదరికం నుంచి విముక్తి కలిసిన పార్టీ నరేంద్ర మోడీ ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. అందుకే బీజేపీ మెంబర్షిప్ తీసుకోండి. 80 కోట్ల మందికి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద ఉచిత రేషన్ ఇస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. అటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. కాబట్టి మీరు దయచేసి మా పార్టీ మెంబర్షిప్ తీసుకోండి. ఇవాళ 40 లక్షల మందికి స్వనిధి కింద 10,000 రూపాయలు ఇచ్చినాం. కాబట్టి మీరు భారతీయ జనతా పార్టీ మెంబర్షిప్ తీసుకోండి. 10 కోట్ల మందికి ఉచిత గ్యాస్ కనెక్షన్ ఇచ్చినాం. కాబట్టి మీరు భారతీయ జనతా పార్టీ మెంబర్షిప్ తీసుకోండి. పోయినసారి 4 కోట్ల మందికి ఇలా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద దేశంలో ఇల్లు కట్టించినాం. ఈసారి మళ్ళా 3 కోట్ల మందికి ఇల్లు కట్టిస్తున్నాం. కాబట్టి ఇవాళ భారతీయ జనతా పార్టీ సభ్యత్వం తీసుకోండి. ఇవాళ రోజ్గార్ మేళా పేరుతో సంవత్సరానికి 10 లక్షల మంది యువతకు ఉద్యోగాలు ఇచ్చినాం. కాబట్టి మళ్ళా ఇవ్వబోతున్నాం. కాబట్టి భారతీయ జనతా పార్టీ మెంబర్షిప్ తీసుకోండి. ఇట్లా అన్నీ చెప్పుకుంటూ ఇలా మనం చేసే గొప్ప పనులను చెప్పే ప్రయత్నం చేస్తే వాళ్ళు పక్కా మెంబర్షిప్ చేస్తారు. ఇలా అన్ని మోర్చాలు ఉన్నాయి. ఒక్కొక్క మోర్చా, మహిళా మోర్చా, అప్పుడు అంబేద్కర్ను కాంగ్రెస్ పార్టీ అవమానించింది. పార్లమెంట్లో మహిళలకు వేతనాలకు, మహిళలకు ఉపాధి గురించి, మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్ గురించి బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రశ్నిస్తే బాబాసాహెబ్ అంబేద్కర్ అవమానపరిచిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధులకు అనుగుణంగా ఆ మహానుభావుని ఆశ నెరవేర్చడానికి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చట్టసభలో 33% మహిళలకు రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి సంకల్పం తీసుకున్నది. కాబట్టి ఇవాళ మహిళలందరూ
ఇలా భారతీయ జనతా పార్టీ మెంబర్షిప్ తీసుకోవాలి. ఇవాళ అనేక రాష్ట్రాల గవర్నర్లు చేసిన మహిళలు మనం. ఈ దేశానికి రాష్ట్రపతిని ఒక మారుమూల ప్రాంతానికి చెందిన మహిళలు చేసినాం మనం. ముఖ్యమంత్రులను చేసినాం మనం. ఈ దేశ క్యాబినెట్లో 8 మంది మహిళలను ఇలా మంత్రులుగా చేసేటువంటి ఘనత భారతీయ జనతా పార్టీ. ఓబీసీ మోర్చా చెప్పాలి అన్న, 27 మంది ఓబీసీ ఎంపీలను మంత్రులు చేసిన ఘనత భారతీయ జనతా పార్టీ. గతంలో 27 మంది చేసినాం, మళ్ళా 27 మంది చేసినాం. ఈ దేశ ప్రధాని ఓబీసీ వర్గానికి సంబంధించిన ఒక మామూలు వ్యక్తిని ఈ దేశ ప్రధాని చేసిన ఘనత భారతీయ జనతా పార్టీ కాబట్టి ఓబీసీ మోర్చా చేయాలి. ఓబీసీ కమిషన్కు రాజ్యాంగబద్ధ హోదా కల్పించడం కాబట్టి ఇలా ఓబీసీలందరూ కూడా భారతీయ జనతా పార్టీ మెంబర్షిప్ తీసుకోవాలని చెప్పి స్పష్టం చేయాలి. ఇలా యువత కూడా రోజ్గార్ మేళా పేరుతోని 10 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తున్నాం. ఇలా స్కిల్ డెవలప్మెంట్ పోతున్న అనేక రకాలుగా వాళ్ళకి ఉపాధి కల్పించే ప్రయత్నం చేస్తున్నాం, వాళ్ళని ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఇలా యువత అంతా కూడా నరేంద్ర మోడీ గారి ప్రభు పార్టీ అనేటువంటి భారతీయ జనతా పార్టీ మెంబర్షిప్ పక్కా తీసుకోవాలని చెప్పి వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేయాలి. ఇవాళ ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు కూడా ఎస్సీ మోర్చా కూడా ప్రతి బస్తీ ప్రతి గల్లీ తిరగాలి. అరే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం కాపాడడం పంచతీర్థ పేరుతోని అంబేద్కర్ గారు జన్మించిన స్థలం, అంబేద్కర్ గారు స్వర్గస్థులైన స్థలం, అంబేద్కర్ గారు దీక్ష చేసిన స్థలం, ఇట్లా పంచతీర్థ పేరుతోని అంబేద్కర్ యొక్క చరిత్రను వారి త్యాగాలను చరిత్రను తెరమరు కాకుండా కాపాడే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తుంది. కాబట్టి ఇవాళ ఈ దేశంలో పోయినసారి క్యాబినెట్లో 12 మంది ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన ఎంపీలను మంత్రులు చేస్తే ఈసారి మెజార్టీ తగ్గినా కూడా ఇలా 10 మంది ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన ఎంపీలను మంత్రులు చేసిన ఘనత ఇలా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని భారతీయ జనతా పార్టీ. కాబట్టే ఇవాళ ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన అందరూ కూడా ఇలా భారతీయ జనతా పార్టీ మెంబర్షిప్ ఇవ్వాలి. ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు చెప్పాలి, అరే ఎక్కడో మారుమూల ప్రాంతానికి సంబంధించినటువంటి ద్రౌపది ముర్ము గారిని రాష్ట్రపతి చేసిన ఘనత భారతీయ జనతా పార్టీ. కాబట్టి బిర్సా ముండా ఉత్సవాలను చేసేది భారతీయ జనతా పార్టీ. కాబట్టి ఇలా పోయినసారి 8 మంది ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించిన ఎంపీలను మంత్రులు చేస్తాం. ఈసారి మెజార్టీ తగ్గినా కూడా 5 ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించిన ఎంపీలను మంత్రులు చేసిన ఘనత భారతీయ జనతా పార్టీ. కనుకనే ఇలా భారతీయ జనతా పార్టీ మెంబర్షిప్ తీసుకోండి. ఇలా కిసాన్ మోర్చా చెప్పాలి, ఇలా ఎంఎస్పి 2014 1,310 రూపాయలు అయితే ఈరోజు 2,300 రూపాయలు. ఇలా సబ్సిడీల పేరుతోని ఎకరాకు దాదాపు 20,000 అదనంగా వాళ్ళకు ఆదాయం ఖర్చుగా సమకూర్చే ప్రయత్నం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చేస్తున్నది. కిసాన్ సమ్మాన్ నిధి పేరుతోని రైతుల అకౌంట్లో పైసలు వేసే పార్టీ భారతీయ జనతా ప్రభుత్వం. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కాబట్టి మనం అందరం కూడా కిసాన్ రైతుకు సంబంధించిన ప్రతి రైతు సమాజం కూడా రైతు కుటుంబాలన్నీ కూడా ఇలా భారతీయ జనతా పార్టీ మెంబర్షిప్ తీసుకోవాలని చెప్పే ప్రయత్నం చేయాలి. ఇట్లా అన్ని మోర్చాలు, యువ మోర్చా కానీ, ఎస్సీ మోర్చా కానీ, ఎస్టీ మోర్చా కానీ, ఓబీసీ మోర్చా కానీ, మైనార్టీ మోర్చా కానీ, అన్ని మైనార్టీ మోర్చా చెప్పాలి. ఈసారి టార్గెట్ పాత బస్తీని ఇలా భారతీయ జనతా పార్టీ పక్క స్వాధీనం చేసుకుంటాం. పాత బస్తీని మా టార్గెట్ అదే. ఈసారి భారతీయ జనతా పార్టీ టార్గెట్ పాత బస్తీని పక్క భారతీయ జనతా పార్టీ. డౌట్ ఏం లేదు ఎవరికి, ఎవరు ఊహించినా భాగ్యలక్ష్మి గుడి దగ్గర మీటింగ్ పెడతారని చెప్పి ఎవరైనా ఊహించిరానా? కానీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు దమ్మున్న కార్యకర్తలన్నా. ఎవడు నా అడ్డ అనుకుంటాడో, ఎవడు నాది అనుకుంటాడో, అరే నీది కాదు, నీ అయ్యేది కాదు, నీ తాతది కాదు రబాయి, మాది రబాయి అని చెప్పించి అదే భాగ్యలక్ష్మి అమ్మవారి పాదాల ముందు వాళ్ళ సాక్షిగా ఇలా పాత బస్తీలో భారతీయ జనతా పార్టీ మీటింగ్ పెట్టి అదే గడ్డ మీదకెళ్ళి జై శ్రీరామ్ భారత్ మాతకి జై అని నినదించిన గర్జించిన గాంధించిన కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు చెప్పాలి. మైనార్టీ మోర్చా కార్యకర్తలు చెప్పాలి. ఎవరిపై పాత బస్తీని భారతీయ జనతా పార్టీ పక్కా స్వాధీనం చేసుకుంటాం. ఓల్డ్ సిటీని పక్కా న్యూ సిటీ చేస్తాం. ఇవాళ అభివృద్ధి చేసి సంఘ విద్రోహ శక్తులకు అడ్డాగా మారిన పాత బస్తీని పూర్తిగా ప్రక్షాళన చేస్తాం. ఇలా అభివృద్ధి ఏందో చూపెడతామని చెప్పి ఇలా మైనార్టీ మోర్చా కార్యకర్తలు చెప్పాలి. త్రిపుల్ తలాక్ అనే మూర్ఖతో ఆచారాన్ని పక్క పెట్టడం తోసిపడేసినాం. అందుకే భారతీయ జనతా పార్టీ మెంబర్షిప్ తీసుకోవాలని చెప్పాలి. ఇలా దేశంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 370 ఆర్టికల్ రద్దు చేసినాం. అయోధ్యలో భవ్యమైన దివ్యమైన రామ మందిరాన్ని నిర్మించడం, త్రిపుల్ తలాక్ రద్దు చేసినాం. సిఏఏ విషయంలో కానీ ఇతర అనేక అంశాల మీద
మనం ఏవైతే హామీలు ఇచ్చినామో హామీలు ఇవ్వకుండా కూడా ఈ దేశంలో అనేక కఠిన నిర్ణయాలు సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నట్టు ఏకైక ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టే ఇలా మెంబర్షిప్ తీసుకోవాలి. ఇవన్నీ చెప్తే పక్కా తీసుకుంటారన్న, ఏం డౌట్ లేదు. ప్రజలు బీజేపీ అంటున్నారు, ప్రజలు బీజేపీ అంటున్నారు, ఏడవైనా మోడీ 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 అంటున్నారు. వాళ్ళు మెంబర్షిప్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. కేవలం మీరు పోయి వాళ్ళని రిక్వెస్ట్ చేయడమే మీ పని. పక్కా తీసుకుంటారు. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో మనం గెలవాలన్నా, మన ప్రభుత్వం రావాలి అసెంబ్లీ ఎన్నికల్లో. కానీ అనుకోకుండా కాంగ్రెస్ పార్టీ ఏ రోజైనా నిరుద్యోగ సమస్య మీద యుద్ధం చేసిందా? ఏ రోజు కిసాన్ రైతుల కోసం చేసిందా? యువత కోసం చేసిందా? మహిళల కోసం చేసిందా? ఉపాధ్యాయుల కోసం చేసిందా? ఉద్యోగుల కోసం చేసిందా? ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాల అభివృద్ధి కోసం చేసిందా? ఓబీసీల కోసం చేసిందా? అగ్రవర్ణాల్లో పేదల రిజర్వేషన్ కోసం కొట్లాడిందా కాంగ్రెస్ పార్టీ? కొట్లాడింది మనం. ఇదే వరంగల్లో, ఇదే హన్మకొండలో అనేక మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద, నాయకుల మీద మూర్ఖత్వం కేసీఆర్ ప్రభుత్వం ఇలా ఏ విధంగా కేసులు పెట్టి జైలుకు పంపిందో ఎవ్వరూ మోసపడి మోసపడన్నారు. అందుకే భారతీయ జనతా పార్టీ మాత్రమే బీఆర్ఎస్ మెడల్ వచ్చిన పార్టీ. బీఆర్ఎస్ పార్టీ గడీలు బద్దలు కొట్టిన పార్టీ భారతీయ జనతా పార్టీ. కనుకనే ఇలా మనం గడీలు బద్దలు కొట్టే ఇది చీమలు పెట్టిన పుట్టలో పాము జరిగిన కాంగ్రెస్ పార్టీ గడీలు వచ్చింది. ఇలా చేసింది మనం, కొట్లాడింది మనం, ప్రజలు ఓట్లు వేయాల్సింది మనకు. కానీ ఇప్పుడు ప్రజలు వాస్తవాలు అంచనా, అరే పొరపాటు చేసినాం. ఇప్పుడున్న పరిస్థితిలో పేన మీదకి పోయి పోయిలబడ్డట్టు అయింది మా పరిస్థితి. సేమ్ కాంగ్రెస్ పార్టీని, బీఆర్ఎస్ పార్టీని ఒక నాణానికి బొమ్మ బొరుసు తప్ప ఏం తేడా లేదు. వాళ్ళు ఎట్లా అబద్ధాలు చెప్పి 10 సంవత్సరాలు కేసీఆర్ ఊహించుకుంటా మాటలు చెప్పి మన కుంభ ముంచిండో, ఇప్పుడు సేమ్ కాంగ్రెస్ పార్టీ కాదు. ఇప్పుడు మనకు ముఖ్యమంత్రి గారు స్టార్ట్ చేశారు 1000 ఎకరాల్లో. ఏంటిది 1000 ఎకరాల్లో 4th సిటీ స్టార్ట్ చేస్తారు ఒకటి. మళ్ళీ ఆడ 1000 ఎకరాల్లో జూ. ఆ జూలో మనుషులను పెడతారా, జంతువులను పెడతారా? 1000 ఎకరాల జూ అట. మళ్ళీ 1000 ఎకరాల్లో హెల్త్ హబ్ అట. మళ్ళీ ఈ 1000 ఎకరాలు తెలంగాణ ఎక్కడ ఉందని నాకు అర్థం కాదు. మరి ముఖ్యమంత్రి గారు ఈ దేశం కాకుండా ఈ రాష్ట్రం కూడా పక్క దేశానికి కూడా ముఖ్యమంత్రి అవుతారు కావచ్చు. మరి ఇక్కడైతే జాగాలు లేవు, నాకు అన్ని జాగాలు లేవు. ఉన్న జాగాలని కేసీఆర్ అమ్ముకున్నాను. నీకు జాగా అక్కడ మిగిలే, ఈ అక్కడక్కడ మిగిలే మీ వాళ్ళు ఎక్కడెక్కడ కబ్జాలు చేస్తారు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ. ఓపెన్ దుకాణం తెచ్చిన వాళ్ళు. ఇవన్నీ ఎందుకు అంటే హైడ్రాకు మనం వ్యతిరేకం కాదు. చెరువులు కానీ, కుంటలు కానీ, రోడ్లు కానీ ఎక్కడ ప్రభుత్వ స్థలాలు స్వార్థం కోసం కబ్జా చేసుకునే దేన్ని కూడా భారతీయ జనతా పార్టీ ఎట్టి బస్సులో సమర్థించాం. మనం సమర్థించాము. కానీ దానిలో పేదలకు న్యాయం చేసి, పెద్దోళ్లకు న్యాయం చేసి, పేదల పొట్ట కొడతా అంటే మాత్రం భారతీయ జనతా పార్టీ ఎట్టి బస్సులో ఒప్పుకోందాన్ని. ఇప్పుడు హైడ్రా అంటున్నారు. హైడ్రా ఒక ప్రాంతానికి సంబంధించి చేయాల్సిందే. కానీ 6 గ్యారెంటీల సంగతి ఏంది? 6 గ్యారెంటీల సంగతి ఏంది? మీరు మాట్లాడుతున్నారా? టీవీలో వస్తున్నాయా? పేపర్లు ఇస్తున్నా? కథం 6 గ్యారెంటీల గురించి మొత్తం ప్రజల దృష్టి మళ్ళించడానికి హైడ్రా తీసుకొచ్చారు. ఇప్పుడు మళ్ళీ హైడ్రా మీద వ్యతిరేకతలో సపోర్ట్ స్టార్ట్ అయినాక హైడ్రా ఎందుకు వచ్చింది? రైతు రుణమాఫీ విషయంలో రైతులందరూ రోడ్డు మీకెక్కుతున్నారు. ఎక్కినాక ఆ దృష్టి మళ్ళించడానికి ఏం కావాలి? హైడ్రా వచ్చింది. ఇప్పుడు హైడ్రా నెక్స్ట్ నిరుద్యోగులు రోడ్డు మీకు ఎక్కుతున్నాడా? ఎక్కితే నెక్స్ట్ మళ్ళీ ఏం చేస్తారు? ఇంకో డ్రామా అంటారు, హైడ్రామా. మన స్టార్ట్ కేవలము ఈ 6 గ్యారెంటీల మీద ప్రజల దృష్టి మళ్ళించడానికి, ప్రజలు చర్చ జరగకుండా ఉండడానికి మాత్రమే ఈ హైడ్రానే కొత్త హైడ్రామాకు కాంగ్రెస్ పార్టీ తెరలేపింది. రైతులకు రుణమాఫీ ఏమన్నాం? రుణమాఫీ జరిగింది ఎవరికైనా? ఇవాళ మన కొత్తగా స్టార్ట్ చేసారు, సర్వే చేస్తారట. ఏం సర్వే చేస్తారంటే ఎంతమంది రైతులకు రుణమాఫీ జరిగిందో, లబ్ధి చేకూరిందో సర్వే చేస్తారు. దాని సర్వే అవసరమా? పైసలు రైతులు ఎడగట్టారు, బ్యాంకు ఎడగట్టారు. ముఖ్యమంత్రి గారు ఒక్క ఫోన్ బ్యాంకులో ఫోన్ చేస్తే ఎంతమంది కట్టరు లెక్కేస్తారు. దీనికంటే గల్లి తిరుగుతారట. పైసలు క్యాష్ ఇచ్చినా బ్యాంకులు ఇంకపోయినా ఎడగడ బ్యాంకులు కట్టారు. ఇదే బ్యాంకులు ఏం చెప్పినాయి? 64 లక్షల మంది రైతులకు ఈ తెలంగాణ రాష్ట్రంలో రుణాలు ఇస్తామన్నారు. ఎన్ని లక్షల మంది?
64 లక్షల మంది రైతులకు రుణాలు ఇస్తామని చెప్పి బ్యాంకులు లెక్క చెప్పినాయి. దానికి 47,000 కోట్ల రూపాయలు ఖర్చు అయితే అని చెప్పి ఇదే ప్రభుత్వం చెప్పింది. దానికి ఏం చేసింది, 31,000 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పి అసెంబ్లీలో చెప్పారు. కానీ ఇచ్చింది ఎంత, 17,000 కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చారు. చెప్పింది ఒకటి, చేసేదోటి, చూపెట్టేదోటి. ఇవాళ ఇన్ని లెక్కలు బ్యాంకుల దగ్గర నుంచి మీకు వచ్చినప్పుడు మరి ఎంతమందికి రుణమాఫీ జరిగిందో బ్యాంక్ అధికారులు లెక్క చెప్తే వాళ్ళే అడిగితే చెప్తారు కదా. మళ్ళీ ఈ సర్వే ఏంటి అంటే మళ్ళీ రుణమాఫీ విషయంలో రైతులు అరే వచ్చి ఎంక్వైరీ చేస్తారు కదా మళ్ళీ ఇస్తారు కావచ్చు అని రైతులు మళ్ళీ నమ్మకంగా ఏదో మళ్ళీ స్థానిక సంస్థల్లో ఓట్లు వేయించుకోవడానికి మాత్రమే ఈ ప్రయత్నం, ఈ ప్లాన్. అంత ఫోకస్ అన్న, అంత ఫోకసే, ఏం లేదు, అంత ఫోకసే. కాబట్టి ఇవన్నీ జిమ్మికులు. 2,500 రూపాయలు మహిళలకు ఇస్తాను. ఇచ్చిన ఎవరికైనా తులం బంగారం ఇస్తాను. గొలుసులు చేసుకుంటారు మా అక్కలు ఫుల్. అవే బంగారం అంతా అదే కదా. అందరు మీ బ్యాంకులో వడ్డీ పైసలు తులం బంగారం ఇస్తున్నారు. ఇచ్చిరా రైతులకు. ఇలా కేసీఆర్ రైతు ఇవ్వాలి, వీళ్ళు రైతు భరోసా ఇవ్వాలి కదా. గత సంవత్సరం రైతు భరోసా ఎత్తేసిండు, మోసం చేసారు. ఆ పైసలు తీసుకొచ్చి రుణమాఫీ అంటున్నాడు. ఈయన చేసింది ఏం లేదు. రైతు భరోసా ఇస్తాను ఇవ్వకుండా చేసి బోనస్ ఇస్తాడు. ఇచ్చిండా? 12,000 రూపాయలు రైతులకు ఇస్తాను. అది ఇచ్చిండా? అది ఇవ్వలేదు. 2,500 మహిళలకు ఇస్తున్నారు. స్కూటీలు ఇస్తున్నారు. తులం బంగారం ఇస్తున్నారు. అది ఇవ్వండి. నిరుద్యోగ యువతకు 4,000 రూపాయలు పెన్షన్ వృద్ధి ఇస్తున్నాడు. అది ఇవ్వలే. 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. అది చేయలే. ఏం చేయలే. రైతులు చేయలే. ఉద్యోగులకు 317 జీవో చేస్తున్నారు. దాని మీద చేయలే. కాబట్టి ఏది ఇవ్వకుండా ఇలా మోసం చేసి ఈ 6 గ్యారెంటీల మీద చర్చ జరగకుండా ఉండడానికే ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కొత్త జిత్తులు, నక్క జిత్తుల వేషాలు వేస్తే ఇలా మనం మోసం చేసే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఇలా మనం ప్రజలందరూ మన వైపు ఉన్నారు. ఇలా బీఆర్ఎస్ పార్టీని ప్రజల నమ్మకం లేదు. ఆ రోజు బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొనే దమ్మున్న పార్టీ భారతీయ జనతా పార్టీని భావించింది. కాబట్టి పార్లమెంట్ ఎన్నికల్లో అసెంబ్లీలో పొరపాటు చేస్తామని భావించిన ప్రజలు పార్లమెంట్ ఎన్నికల్లో ఇలా మనకు ఓట్లు వేసారు. కాబట్టి ఇలా మళ్ళా ప్రజలు మన వైపే ఉన్నారు. కదా బీఆర్ఎస్ పార్టీ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇక కవితక్క రాగానే మన కేసీఆర్ రోజుకో లీక్ ఇస్తున్నాడు. కేసీఆర్ బయటకు వస్తాడట, ఇంట్లో లోపల వాడు. ఇప్పుడు కేసీఆర్ బయటకు వస్తాడట, ప్రజల్లో దిగుతాడట. అంటే ప్రజలు తిరగకుండా ప్రజలు జంగల్ తిరగకూడదని నేను ప్రజల్లో దొరుకుతాడు సార్. ఇండో చేసి ఏం బీకినాడు, ఇండో తిరిగి ఏం బీకినాడు. ఇలా వరంగల్ హన్మకొండ జిల్లాలో ఎన్ని హామీలు ఇచ్చినావు, ఎన్ని హామీలు నెరవేర్చినావు, ఎంతమందికి డబుల్ బెడ్రూమ్ ఇచ్చినావు, ఎంతమందికి రుణమాఫీ చేసినావు, ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చినావు, ఏం లేదు. కానీ మళ్ళీ కేసీఆర్ వస్తాడట, బయటికి వెళ్తాడట అన్న. బీఆర్ఎస్ పార్టీ గురించి మర్చిపోండి. బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో వస్తుంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీకి బీజేపీకి సంబంధం లేదు. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటి, రెండు ఒకటే. వాళ్ళిద్దరు కలిసి పోటీ చేసి పోయినసారి అంతకుముందు ఎన్నికల్లో ప్రభుత్వంలో పాలు పంచుకున్నారు. కేసీఆర్ మంత్రి ఎవడైనా ఏ ప్రభుత్వంలో అయినా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో. ఇక్కడ హరీష్ రావు, కేటీఆర్ ఏ మంత్రివర్గంలో ఏ పార్టీ ప్రభుత్వంలో అయినా కాంగ్రెస్ పార్టీ. ఇద్దరు కలిసి పోటీ చేసారు. మనము బీఆర్ఎస్ ఎప్పుడు కలిసి పోటీ చేయలే. మనం బీఆర్ఎస్ ఎప్పుడు కలిసి అధికారాన్ని పంచుకోలే. వాళ్ళు కలిసి పోటీ చేసారు, వాళ్ళు అధికారాన్ని పంచుకున్నారు. కాబట్టి వాళ్ళు ఒకటి. అయినా మన కుటుంబ పార్టీలకు వ్యతిరేకం. మన పార్టీలో భర్తకు భార్యకు టికెట్ ఇస్తామా? భర్తకు భార్యకు పోస్ట్ ఇస్తామా? అన్నకు తమ్ముడు టికెట్ ఇస్తామా? ఎక్కడైనా సరే, ఇక్కడ పొరపాటు కానీ ఇక్కడ ఇస్తాం, ఏం కదా. ఇప్పుడు కేసీఆర్ పార్టీని మనం చేసుకుంటే కేసీఆర్కి ఇవ్వాలి, కేసీఆర్ బిడ్డకి ఇవ్వాలి, కేసీఆర్ కొడుకు ఇవ్వాలి, కేసీఆర్ అల్లునికి ఇవ్వాలి. మనని కూడా వయసు పెరిగిందంటే మనని కూడా ఇవ్వాలి, పైన లేకపోతే ఇంకో సంతోష్ రావు కూడా ఇవ్వాలి. ఇంతమందికి పోస్ట్ మనం ఇస్తామా? కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. కాంగ్రెస్ పార్టీలో మొత్తం హోల్సేల్ ఒకటే ప్యాకేజ్, ఫ్యామిలీ ప్యాకేజ్ మొత్తం కాంగ్రెస్ తీసుకోవచ్చు. ఇవాళ 10 సంవత్సరాలు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో ఒక్క అవినీతి ఆరోపణ లేదు. ఉందా ఎక్కడైనా? మరి కేసీఆర్ అంటేనే అవినీతికి మారిపోయారు. పొట్టు ప్రజలను దోచుకొని పైసలు సంపాదించారు. అవినీతి పార్టీ మనం సహించము, మనం చేసుకోము. కుటుంబ పార్టీని మనం ఒక్కము. కానీ కాంగ్రెస్ పార్టీ అవినీతి పార్టీ, కాంగ్రెస్ పార్టీ కుటుంబ పార్టీ. కాబట్టి వాళ్ళిద్దరు జోడి పక్క కుదురుతుంది. వాళ్ళిద్దరు జోడి కుదురుతుంది. కాబట్టి వాళ్ళిద్దరు కలుస్తారు. మీరు టీవీలలో పేపర్లో రాగానే అయిపోయి కుదిరింది అనగానే మనోళ్ళే కత్తరగానే అంటారు. కలిసామా? ఇంకా రాక్షసుల పార్టీ మనం కప్పుకుంటామానే.
మర్చిపోయారు అన్న జై వరంగల్ కేసీఆర్ పోలీసులతో కొట్టించిన దెబ్బలు మర్చిపోయారు అన్న మీరున్నా జైలుకి పంపిన చరిత్ర మర్చిపోయారు రానా లాఠీ దెబ్బతో కొట్టిన చరిత్ర మర్చిపోయారు రానా నేనైతే మర్చిపోలే అన్న నేను మర్చిపోలే కేసీఆర్తో ఎట్టి బస్సులో వదిలిపెట్టామన్నా మర్చిపోయాను కేసీఆర్ కుటుంబాన్ని ఎట్టి బస్సులో వదిలిపెట్టే ప్రసక్తి రావాలన్నా ప్రభుత్వం వచ్చే మన సంగతి చూపడుతున్నాం రాలే మిస్ అయింది వస్తుంది సార్ కేసీఆర్ అప్పటివరకు మంచి ఆయురారోగ్యాలతో ఉండాలి ఉంటాడు కూడా పక్కా ఉండాలి కూడా అబ్బో కన్నారు కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏప్పుడు తర్వాత బిడ్డ నా కార్యకర్తలకు కొట్టినట్టు ఎట్లా వేస్తాడు ఇష్టపడలేదు ఎంత అరాచకమన్నా పాదయాత్ర సిక్కని దాడి చేసినా జిల్లాలో పాదయాత్ర రాళ్లతో కొట్టిరన్న పాదయాత్ర చేస్తే యాత్రను ఆపేసిన జిల్లాలో నల్గొండ జిల్లాలో రాళ్లతో పాదయాత్ర జరుగుతున్న రాళ్లతో కొడితే తలకాయలు వలిగినాయి అన్న పాదయాత్ర చేస్తుంటే ఒక్కరోజే కొనుగోలు కేంద్రాలతో ఒక్కరోజు 18 వాహనాలు ధ్వంసం చేశారు 8 మంది కార్యకర్తలు కాలు చేతి తలకాయలు వలిగినాయి అన్న రైతులు తలకాయలు వలిగిన కొనుగోలు సెంటర్ చూస్తే గుర్రంపూలు అనేక మంది కార్యకర్తలు కొడితే కాళ్ళు చేతులు విరిగితే 40 మంది కార్యకర్తలు జైలు వేసారన్న 40 రూపాయలు జైలు వేసారన్న ఇలా శ్రీనివాస్ గౌడ్ జైలు రావు పద్మారావు కూడా జైలుకి వెళ్ళారన్న ఇక్కడ కార్యకర్తలు జైలుకి వెళ్ళారన్న కొట్లాడింది మనం అన్న ఇంత కొట్టిన కేసీఆర్ అట మనం చేసుకుంటామట కాంగ్రెస్ పార్టీలో కొట్లే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఇచ్చి పుచ్చుకునే ధోరణి కేటీఆర్ అట అమెరికా పోయినాట ఏం ఇక్కడ మనకి తెలియదు నీకు తెలియదు నాకు తెలియదు కేటీఆర్ అమెరికా పోయినాట బీజేపీ నాయకుడు అమెరికా పోయి కలుసుకుంటారట నేనన్నా పెళ్లి ముందు ముచ్చట ఉంటుంది కదా చూపులు కలిసి శుభ్రం అంటారు కదా ఇద్దరు మాట్లాడుకున్నారు నీ అవినీతి పార్టీ నా అవినీతి పార్టీ ఓకే నీది కుటుంబ పార్టీ నాది కూడా ఓకే కలిసినాయి చూపులు కలిసినాయి ముచ్చట అయిపోయింది ఇప్పుడు అప్పగింతలు ఎక్కడ తెలుసా అమెరికాలో అప్పగింతలు అయినాయి బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో ఎట్టి పరిస్థితుల్లో విలీనం పక్కా అవుతుంది దాని మనం అర్థం కాబట్టి నెక్స్ట్ వచ్చేది ఏది కొట్లాడేది ఎవరు మళ్ళా ఇదే ఇబ్బంది వస్తుందన్న మన ప్రజల దగ్గర ఈ ప్రజలు గింత కొట్లాడితే ఈ కొట్లాడే పాటికి ఇంకెన్నో కొట్లాడతామన్నా మనం ఇంకెన్ని లాంటి దెబ్బ తింటామన్నా ఇంకా ఎంతమంది కార్యకర్తలు జైల్లో పోతే ప్రజలు మనకు ఓట్లేస్తారన్నా ఎంతమంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు బలైపోతే ఓట్లేస్తారన్న ప్రజలు ఆలోచించాలి అలా మీకోసం కొట్లాడింది మేము మీకోసం త్యాగాలు చేసింది మేము మీకోసం కుటుంబాలను పక్కకు పెట్టి 5 సంవత్సరాలు కేసీఆర్కు వ్యతిరేకంగా కేసీఆర్ గడ్డీల పాలనకు వ్యతిరేకంగా కేసీఆర్ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా కొట్లాడింది మేము కాంగ్రెస్ పార్టీ రోజు కొట్లాలే కానీ మీరు ఓట్లు మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఓటేసారు ఇలా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఈ తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితులు ఏదో ఇలా ప్రజలు అర్థం చేసుకోండి ఇలా ఇచ్చే ప్రతి పైసా మనదే ఇలా నేను చెప్తానంటే ఇంకా గతంలో ఉన్న సర్పంచ్లు అడగండి గతంలో ఎంపీడీసీలు అడగండి గతంలో జడ్పీడీసీలు అడగండి గతంలో ఉన్న ఎంపీపీలు అడగండి గ్రామ పంచాయతీలకు నగర కార్పొరేషన్లకు స్మార్ట్ సిటీ పైసలు ఎవరి స్మార్ట్ సిటీ పైసలు నరేంద్ర మోడీ గారు ఇచ్చింది ఈ 196 కోట్ల రూపాయలు స్మార్ట్ సిటీకి ఇక్కడికి ఇస్తే మొదటి విడతగా ఇలా కేసీఆర్ మొత్తం డైవర్ట్ చేసిండు ఇలా హైదరాబాద్లో అర్బన్ డెవలప్మెంట్ కమిటీ మీటింగ్లో నేను స్టాండింగ్ కమిటీ మెంబర్ కాబట్టి ఆ మీటింగ్లో వరంగల్కు రావాల్సిన పైసలు ఎందుకు ఇస్తలేవు ఏ అకౌంట్లు ఇస్తావో చెప్పు అని చెప్పి నిలదీస్తే అప్పుడు వరంగల్ కార్పొరేషన్ 196 కోట్ల రూపాయలు డైవర్ట్ చేసి మళ్ళీ చేసినాడు మ్యాచింగ్తో పాటు ఇలా నేను కొట్టాలనుకుంటే వరంగల్ స్మార్ట్ సిటీ పైసలు వచ్చేటి కావు అన్ని గ్రామ పంచాయతీలు డైవర్ట్ చేశారు చెప్పాలి గ్రామ పంచాయతీ ప్రజలందరూ కూడా ఇచ్చే పైసలు మాయి నరేంద్ర మోడీ గారు పైసలు ఇచ్చారు గత ప్రభుత్వం డైవర్ట్ చేసింది ఈ ప్రభుత్వం కూడా డైవర్ట్ చేస్తుంది కాబట్టి మోడీ గారు ఇచ్చిన పైసలు కేంద్రం ఇచ్చే పైసలు మీకు నిజాయితీగా నిబద్ధతని ఈ గ్రామాలకు రావాలంటే మున్సిపాలిటీకి రావాలంటే కార్పొరేషన్లకు రావాలంటే మమ్మల్ని గెలిపియండి మా పార్టీ నాయకులకు గెలిపియండి మమ్మల్ని గెలిపిస్తే ఢిల్లీలో రూపాయి విడుదల చేస్తే రూపాయి మీకు వస్తుంది ఇలా కాంగ్రెస్ పార్టీలో గెలిపిస్తే రాజీవ్ గాంధీ చెప్పిండు నేను చెప్పలే ఢిల్లీలో రూపాయి ఇస్తే ఇలా గ్రామాలకు వచ్చేసరికి 10 పైసలు కూడా మిగులుతలేవు అని చెప్పారు ఇది ఎవరు చెప్పారు రాజీవ్ గాంధీ చెప్పాడు అటువంటి పార్టీ మీకు అవసరమా నరేంద్ర మోడీ గారు అంటే నిజాయితీ గల పార్టీ మీకు అవసరమా ఆలోచించి చెప్పాలి ఇవన్నీ చెప్పాలి పోయి బెదిరించి మెంబర్షిప్ వేయించదు అబద్ధాలు చెప్పి మెంబర్షిప్ వేయించదు వాస్తవ విషయాలు చెప్పి మెంబర్షిప్ వేయించాలి
ఎందుకంటే ఇది మనకు మెయిన్ పట్టున్న జిల్లా ఇది. ఈ వరంగల్ ఉమ్మడి జిల్లా మనకు పట్టున్న జిల్లా. అనేక మంది కార్యకర్తలు బలిదానం అయిపోయారు. అనేక మంది కార్యకర్తలు బలిదానం అయిపోయారు. ఇక్కడ మా ప్రేమేంద్రని కానీ మా ధర్మని కానీ ఇవాళ వీళ్ళందరూ కూడా ఇలా నమ్మిన సిద్ధాంతం కోసం నక్సలైట్లు బెదిరించినా కూడా ఎక్కడ భయపడలే. అదే జెండా పట్టుకొని భారత్ మాతాకి జై అంటూ జై శ్రీరాముని గర్జిస్తూ గాంధీస్తూ ఇప్పటికు ఈ నమ్మిన సిద్ధాంతం కష్టపడి పనిచేస్తున్న నాయకులు అందరూ కూడా సెల్ఫీలు దిగుతూ వీళ్ళతో దిగాలన్న. మీరు బయట ఉంటూ దిగుతారు సెల్ఫీలు, వీళ్ళతో దిగాలన్న. హీరోలు వీళ్ళు. ఇలా ఎంతమంది కార్యకర్తలు బలైపోయారన్నా. ఇలా పూజారి మాణిక్యం గారు, సౌందర్య గారు, రాఘవేంద్ర గారు, చెంచారపు రవీంద్ర, ఇట్లా చాలామంది, దాదాపు 18 మంది. అందుకనే 18 సామా జగన్మోహన్ రెడ్డి దేనికోసం చనిపోయాడు? సామా జగన్మోహన్ రెడ్డి దేనికోసమన్నా? దేనికోసమన్నా ఒక్క కాంగ్రెస్ వానికి, ఒక్క బీఆర్ఎస్ వానికి జాతీయ జెండా కోసం చచ్చిపోయేటువంటి తెలివి ఉంది ఎవరికైనా? ఏ జెండా ఎడవతా నాకైనా భయ, నేను నా కుటుంబంతో మంచిగా ఉండాలని చెప్పి వాళ్ళ కుటుంబం గురించి ఆలోచించే వాళ్ళే బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. కానీ నా సామా జగన్ నక్సలైట్ బెదిరించిరన్నా. నువ్వు జెండా ఎగరేస్తే నిన్ను హతమారుస్తాం, నడి బజార్లో మర్డర్ చేస్తామని చెప్పి టైము డేట్ పెట్టి పోస్టర్లు వేసిరన్నా. కానీ నా సామా జగన్ రెడ్డి భయపడలే. పోయి జెండా ఎగరేసిండు, నక్సలైట్ తుట్లకు పలే. కానీ చనిపోయే టైంలో కూడా ఆయన నోటి నుంచి చివరిగా వచ్చిన నినాదం భారత్ మాతాకి జై. ఇది ఇలా ఆ రోజు పోస్టర్లు వేస్తే, ఈరోజు కాంగ్రెస్ మీద బీఆర్ఎస్ పోస్టర్లు వేస్తే దుబాయ్ విక్తరాలు, సకుటుంబ సమేతంగా అందరు దుబాయ్ విక్తారు, అమెరికా విక్తారు, లండన్ విక్తారు, పాకిస్తాన్ అంటే విక్తరాలి రారేటు. కానీ నా సామాజ్యం పోలే అన్న, నా ధర్మన్న పోలే అన్న, నా ప్రేమన్న పోలేదని ఇక్కడి నుంచి చాలామంది కార్యకర్తలున్నారండి. ఇక్కడ సిద్ధాంతం కోసం వాళ్ళని పనిచేసేది వాళ్ళందరూ కూడా. ఇటువంటి పట్టున్న జిల్లా ఇది, పట్టున్న జిల్లా, ధర్మానికి వేదిక. ఇక్కడ ఈ తూర్పాలిస్ లీడర్షిప్ నమ్మకాన్ని మీరు ఎక్కడ కూడా. అరే నడి బొడ్డుల పూజాన్ని మర్డర్ చేస్తే అంతిమ సంస్కారం రాలేదని ఇక్కడ నాయకులు, ఫాల్తు నాయకులు ఇక్కడ, చేవదచ్చే నాయకులు ఇక్కడ, పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. నడి బొడ్డున సాయిబాబా దేవాలయంలో పూజారిని దుండగులు మర్డర్ చేస్తే ఇవాళ అంతిమ యాత్రకు వస్తే కూడా తురుకోల ఓట్లు ఓతాయని భయపడ్డ మూర్ఖత్వ పార్టీలు ఈ జిల్లాలో ఉన్న కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు. నేను వచ్చిన రోజు పోలీసు అరెస్ట్ చేస్తున్న పోలీసు వాళ్ళని చేసుకుని వచ్చి వాళ్ళ అంతిమ సంస్కారంలో పాల్గొని వాళ్ళ పాట మోసిన పార్టీ భారతీయ జనతా పార్టీ. పూజారి త్యాగాన్ని వట్టే ఓడిస్తామా చెప్పండి వాళ్ళ మీరు వాళ్ళు. కాబట్టి దయచేసి ఆలోచించండి. ఇక్కడ ఉన్న పరిస్థితులు కానీ, గతంలో ఉన్న పరిస్థితులు కానీ, భారతీయ జనతా పార్టీకి ఇతర పార్టీలు కుట్లాడిన తీరు కానీ ఒక్కసారి దయచేసి ఆలోచించండి. ఇలా మెంబర్షిప్ అనేది మనకు మెయిన్ టార్గెట్. కాబట్టి ఈ రెండు జిల్లాలు అత్యధిక మెంబర్షిప్ ఇవ్వాలి అంటే ఇది దాటగానే బండి సంజయ్ మంచిగా మాట్లాడినా అని సపోర్ట్ కొట్టుకోవడం కాదు. ఇవాళ మళ్ళీ నాతో మీరు సన్మానం చేసుకునే అవకాశం మీకుంది. పక్కా నేను వచ్చి సన్మానం చేస్తాను. నేను మాట్లాడపడను కదన్నా. ఇప్పుడు కరీంనగర్లో నా ఎన్నికల సందర్భంలో 80% కంటే ఎక్కువ పోలింగ్ అయినటువంటి పోలింగ్ బూత్లు, హైయెస్ట్ మెజార్టీ పోలింగ్ బూత్ అధ్యక్షులకు సన్మానం చేస్తున్నాను. నెక్స్ట్ వీక్ సన్మానం చేస్తున్నాను. 80% కంటే హైయెస్ట్ పోలింగ్ చేసినాడు, పోలింగ్లో పర్సెంటేజ్ పెంచినాడు, అత్యధిక మెజార్టీ వచ్చే పోలింగ్ బూత్ అధ్యక్షులందరూ కూడా నేను నెక్స్ట్ వీక్ సన్మానం చేస్తున్నా. ఇక్కడ కూడా 200 కంటే ఎక్కువ మెంబర్షిప్ చేసిన ప్రతి పోలింగ్ బూత్ అధ్యక్షుడిని నేను ఇక్కడ సన్మానం చేస్తాను, పక్కా చేస్తాను. కాబట్టి దయచేసి కష్టపడండి. నెక్స్ట్ స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం గెలవాలంటే మీరు మెంబర్షిప్, హైయెస్ట్ మెంబర్షిప్ మీరు మీ ప్రాంతాల్లో చేస్తేనే మీకు రేపు గంటలో ఏం చేస్తాడు, రేపు సర్పంచ్ గారు కావాలంటే ఎంత మెంబర్షిప్ చేస్తాం అంటాడా నా మెంబర్షిప్ నేను చేసింది మీకు తెలుస్తుందా అంటే పక్కా తెలుస్తుంది. ఇంతవరకు మొత్తం టెక్నాలజీ పెరిగింది. ఈ గ్రామంలో ఈ పోలింగ్ బూత్లో హౌస్ నెంబర్ 1-1-2-20 నుంచి 1-2-50 వరకు కొడితే మొత్తం మెంబర్షిప్ వచ్చేస్తుంది మొత్తం. కానీ మీరు రాసుకోండి, బుక్ రాసుకోండి ఎవరెవరు ఎంత మెంబర్షిప్ చేసారో. ఇలా వరంగల్లో ఎవరిని కదిలిసినా కూడా నేను మెంబర్షిప్ చేసినా అనాలి. నేను మధ్య వచ్చిపోతా అన్న మెంబర్షిప్ చేసినట్టే మొన్ననే సురేష్ వచ్చిందన్న, మొన్న మ్యాచ్ వచ్చిందన్న, మొన్న మా కవితకి అక్కలు అందరూ వచ్చిరన్న అని చెప్పంటారు. కవిత ఈ కవిత కవితకి వస్తారు బయట దొరుకుతారట. మళ్ళా
వరంగల్ వస్తుంది కావచ్చు. స్వాత పలుకురి ఫ్రీడమ్ ఫైటర్ కదా, డాటర్ ఆఫ్ ఫైటర్, డాటర్ ఆఫ్ ఫైటర్. ఈ ఫైటర్ అడుగురండి. మరి నేను ఏమంటున్నానంటే, నేను మొన్న మాట్లాడిందని దానికి వక్తపక్షం చెప్పారు. నేను ఏమడిగినా అంటే, బీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయలే అన్న అడిగాను. అవద్దా? చెప్పాలా లేదా? సమాధానం చెప్తలేరు. ఎందుకు చేస్తలేరు అంటే, కవితకు బెయిల్ వచ్చింది, గౌరవ సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది. సుప్రీంకోర్టు ఏం చేస్తుంది? ఒక పార్టీ చెప్తానో, ఓ ప్రభుత్వం చెప్తానో, వ్యక్తులు చెప్తానో బెయిల్ ఏది, అక్కడ వాదోపవాదాలు విన్న తర్వాత ఏది న్యాయం ఇస్తే ఇవ్వాలనుకుంటే సుప్రీంకోర్టు కూడా బెయిల్ ఇస్తుంది. వ్యక్తులతోని, పార్టీలతోని, ప్రభుత్వాలతోని సుప్రీంకోర్టుకు సంబంధం లేదు. కానీ కవితక్క తరపున వాదించిన అడ్వకేట్ ఎవరో తెలుసా మీకు? ఎవరు ఎవరు టేప్ రాదులే. ఆయన ఎవరైనా ఆయన ఎవరు? కాంగ్రెస్ పార్టీ నాయకుడు, కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థి, తెలంగాణ నుంచి కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థి కవితక్క తరపున బెయిల్ కోసం వాదించును. నేను చెప్పినాక మళ్ళీ అడ్వకేట్ మార్చుకున్నారు. నేను పేపర్ చూపడినా, ఎక్కడిది అంటే పేపర్ చూపడినా, నేను పేపర్ ఈ మీడియాలో నమ్మరు కదా, చూపడినా ఇంకో ఫలానా బెయిల్ కోసం, కవితక్క బెయిల్ కోసం ఈ వ్యక్తి వాదించుడు, ఈయన కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థి అని చెప్పిన వెంటనే అడ్వకేట్ మార్చేసుకున్నారు. ఇక ఇప్పుడు ఏమన్నా బండి సంజయ్ తప్పు చెప్పిండు, ఈ అడ్వకేట్ కంటే పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఆయన మార్చినాక మరి కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీకి 38 మంది శాసనసభ్యులు ఉన్నారు. 38 మంది శాసనసభ్యులు ఉంటే దానిలో కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకుడు ఏం చేసింది తెలుసా? మేము రాజ్యసభలో పోటీ చేస్తాం, కాంగ్రెస్ పార్టీ కూడా మాకు ఓటు వేస్తారన్నాడు. కొంతమంది కాంగ్రెస్ పార్టీ నారాజు ఉన్నారు, వాళ్ళు కూడా మాకు ఓటు వేస్తారని బీఆర్ఎస్ పార్టీ నాయకుడు చెప్పాడు. చెప్పినప్పుడు మరి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ఏం చేయాలి? వారు రాజ్యసభ నామినేషన్ వేయాలి. 38 మంది శాసనసభ్యులప్పుడు మీరు రాజ్యసభ నామినేషన్ వేయాలి. మీకు బీఆర్ఎస్ వాళ్ళు ఎదురు, కాంగ్రెస్ వాళ్ళు ఎదురు కావచ్చు. మరి ఎందుకు వెళ్ళే మెంబర్, ఎందుకు వెళ్ళే రాజ్యసభ నామినేషన్? దేనికోసం వెళ్ళే? నీ బిడ్డ తరపున వాదించింది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపినాను. కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపి మీరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఢిల్లీలో కూర్చొని మాట్లాడుకొని మేము రాజ్యసభ అభ్యర్థిని పెట్టము, మీరే ఫలానా వ్యక్తిని పెట్టని చెప్పి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని నిర్ణయించింది ఎవరు? కేసీఆర్ నిర్ణయించాడు. ఇక మన వాళ్ళు ఒకటే, మనం ఒకటే అని చెప్పే. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారంటే బీజేపీ బీఆర్ఎస్ కూడా అంటారు, బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు కాంగ్రెస్ బీజేపీ. ఇద్దరికి టార్గెట్ ఎవరు? ఎందుకు టార్గెట్ మనం? నెక్స్ట్ వచ్చేది మనం కాబట్టి కాబట్టి దయచేసి అన్ని విషయాలు ఆలోచించండి. ఇలా మెంబర్షిప్ విషయంలో ఈరోజు మీ అందరి మీద నమ్మకంతో, ఎందుకంటే అక్కడి నుంచి వచ్చినాయి అలా అన్ని కార్యక్రమాలు వదిలిపెట్టుకోనికి వచ్చినాయి. ఎందుకు వచ్చినా అంటే, నేను వేరే జిల్లాలో కనీసం మెంబర్షిప్ ఐఎస్ అయితే, అరే నన్ను చూసి మా తమ్ముళ్ళు, మా అన్నలు, మా అక్కలు, చెల్లెలందరూ కూడా ఐఎస్ మెంబర్షిప్ చేసి బయట ఎక్కువ నేను పోయి, అందుకే ఇలా ఐఎస్ మెంబర్షిప్ చేస్తాను మీకు వచ్చిన. ఇలా మీరు డీపీలు ఏం చేయాలి? ఇంత ధర్మం అయిపోయిన డీపీలు ఏం చేయాలి? ఇదే లోగో, ఇది కాదు, మీకు మెంబర్షిప్ లోగో వస్తుంది. ఒకటి మెంబర్షిప్ లోగో వస్తుంది. ఇది పెట్టదు చెప్పడానికి, ఇది కూడా పెట్టదు, ఇవ్వాలి ఇది పెట్టద్దు. ఇక్కడ కింద బలమైన బీజేపీ అన్నది, అది కాదు, ఇంకో వేరే లోగో వస్తుంది. ఆ లోగో పెట్టాలి. దానిలో నరేంద్ర మోడీ గారి ఫోటో కానీ, ఇంకో ఫోటో కానీ, నా ఫోటోకి ఎవరు ఫోటో పెట్టద్దు. అభివృద్ధి చెందిన భారత్ అని చెప్పి ఒకటి వస్తుంది. దాన్ని ఆ లోగోని మీకు పంపిస్తారు. గంటరవి కానీ, రావు పద్మ గారు మీకు పంపిస్తారు. ఆ లోగోను మీ కింద మీ ఫోటో పెట్టుకోండి, మీ ఫోటో కింద పెట్టుకోండి. కానీ మళ్ళీ ఇంకో లీడర్ ఫోటో పెట్టద్దు. ఇది కింద మీ ఫోటో ఏంటంటే మీ డీపీ అందరూ తెలవాలి కదా, కాబట్టి కింద మళ్ళీ మీ ఫోటో పెద్దగా పెట్టి ఆ లోగో చిన్నగా పెట్టకూడదు. మళ్ళీ అది మీ ఫోటో చిన్నగా పెట్టి లోగో పెద్దగా పెట్టరు. ఎందుకంటే కొంతమంది అంటే ఈయనే నరేంద్ర మోడీ గారి ఫోటో కింద పైన కింద పెడతాడు, నటగారి ఫోటో కింద పెడతాడు, ఆయన ఫోటో మొత్తం పెట్టుకుంటాడు. కాబట్టి ఈ లోగోలో ఇట్లా ఈ లోగోలో కింద మీ ఫోటో పెట్టుకోండి. ఈ లోగో దీనిలో నెంబర్ ఉంటుంది. ఇలా ఏ నెంబరు? నేను మధ్యలో ఫోన్ చేస్తాను కానీ ఫోన్ చేస్తే ఏం చేయాలి? అన్నా నమస్తే అన్న, 8800002024 అనాలి. రింగ్ టోన్ పెట్టుకొని అవసరం వస్తే రింగ్ టోన్ ఏం పెట్టుకోండి తెలుసా? నమస్కారం అండి, బీజేపీ సభ్యత్వానికి స్వాగతం, 88000020 చూద్దామన్నా.
ఈ రింగ్ టోన్ కానీ ఈ డీపీలు కానీ ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ వాట్సాప్ కానీ వాళ్ళ ట్విట్టర్ కానీ అవునన్నా ఎవరు మళ్ళీ అందరూ కూర్చోండి యువమోర్చాన్ని సిస్టమేటిక్గా ఉండాలి, లేచి మధ్యలో రావద్దు. కాబట్టి ఏం చేయాలి, డీపీలు ఏం చేయాలి, డీపీలు అన్నీ కూడా ఇప్పుడు మార్చిరా వాళ్ళనా మార్చిరా, ఎప్పటివరకు మారుస్తారు, నెక్స్ట్ ఇయర్ మారుస్తారా, నెక్స్ట్ ఇయర్ వరకు. రేపటి నుంచి వరంగల్ నేను బాగా షార్ప్ ఉండేది దానిలో. రేపటి నుంచి మీ డీపీలు ఎవ్వి చూసినా కూడా ఇదే డీపీ ఉండాలి, కింద మీ ఫోటో చిన్నగా పెట్టుకొని పక్కా కదా, మళ్ళీ మార్చారు కదా, వేరే పెట్టుకోరు కదా పక్కా. రింగ్ టోన్ కూడా ఎవరు చూద్దాం మనం. కాబట్టి దయచేసి అందరం కూడా హైయెస్ట్ మెంబర్షిప్ మనం చేసి, ఎందుకంటే కిషన్ రెడ్డి గారు ఇవాళ జమ్మూ కాశ్మీర్ ఇన్ఛార్జ్, రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర మంత్రి ప్లస్ కాన్స్టిట్యున్సీ ఇవన్నీ చాలా బిజీ ఉన్నారు. కాబట్టి ఇవాళ కిషన్ గారు చెప్పారు నడ్డా గారికి, సార్ నేను బయట ఏదైనా కూడా తెలంగాణలో హైయెస్ట్ మెంబర్షిప్ మా వాళ్ళు చేస్తా అని చెప్పి ఒక నమ్మకంతో ఉన్నారు. కాబట్టి అందరం కూడా వరంగల్ హన్మకొండ జిల్లాలో మనం పెద్ద ఎత్తున మెంబర్షిప్ చేసి మన సత్తా చాటుకోవాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఇంత పెద్ద ఎత్తున స్వాగతం పలికిన మీ అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను. ధైర్యంగా పోవచ్చు కదా. భారత్ మాతాకి జై శ్రీరామ్.